హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే తెలిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని ద్వారా చూడండి. అండ్ ఈరోజు ఇట్లా స్కూల్ గోయింగ్ గర్ల్స్కి మంచి హెయిర్ స్టైల్ చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇస్తే బాగుంటుంది. అండ్ చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది. వీడియో స్టార్ట్ చేశాను. ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ హెయిర్స్ తీసుకొని కొన్ని ఎక్కువనే హెయిర్స్ తీసుకోవాలి. కొంచెం మనం అల్లుకున్నది మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా హెయిర్ స్టైల్ చేసుకొని ఇట్లా ఫ్రంట్ సైడ్ ఒక పార్ట్ తీసుకొని అల్లుకొని ఇంకో పార్ట్ కూడా అట్లనే అల్లుకోవాలి. ఇట్లా అల్లుకున్న హెయిర్ స్టైల్ని డిఫరెంట్గా వేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇంకా ఈ వీడియోలో చూపిస్తా. ఇట్లా అల్లుకొని ఓడిపోకుండా పిన్నిస్ తోటి సైడ్ పిన్తో సెట్ చేసిన ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇంత ముందులానే సేమ్ తీసుకొని అల్లుకోవాలి. ఇవి స్కూల్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది. నేనైతే సైడ్ పాపడ తీసిన, స్ట్రైట్ పాపడ తీస్తే ఇంకా బాగా కనబడుతుంది. నా హెయిర్స్ హ్యాపీ ఉండేసరికి నేను వేసే హెయిర్ స్టైల్ అనేది ఎక్కువ క్యాప్చర్ కావట్లేదు అనిపిస్తుంది. ఇట్లా అల్లిన తర్వాత ఇక్కడ నుండి పార్టీషన్ లాగా తీసుకోవాలి. మామూలుగా 2 జుట్లు వేస్తే పార్టీషన్ తీస్తారు కదా, అట్లా తీసుకొని ఇక్కడ నుండి ఇట్లా మిడిల్లో చుట్టూ ఇక్కడ చెవు దగ్గర దాకా హెయిర్స్ తీసుకోవాలి. మిగతా హెయిర్స్ వదిలేయాలి వెనకాలే. ఇట్లా ఈ హెయిర్స్ మాత్రమే తీసుకొని ఇప్పుడు మనం అల్లుకున్నది ఇట్లా ఫ్రంట్ సైడ్ మనం అల్లుకున్న హెయిర్స్ని పక్కకొని ఇట్లా హెయిర్స్ తీసుకోవాలి. చూపిస్తాను. వెనకాలలో కొన్ని హెయిర్స్ వదిలిపెట్టుకొని కొన్ని మాత్రమే ఈ పార్ట్ నుండి ఇట్లా ఈ చెవు దగ్గర నుండి తీసి మనం ఇట్లా రైట్ సైడ్ అల్లుకున్న హెయిర్స్ ఉన్నాయి కదా, ఈ హెయిర్స్ని టర్న్ చేసి హెయిర్స్లో కలపాలి. ఇక్కడ నుండి ఇలా అని ఇట్లా కొన్ని హెయిర్స్ ఈ చెవు దగ్గర నుండి ఈ పార్ట్ నుండి తీసుకోవాలి. మిగతా హెయిర్స్ అన్ని వదిలేయాలి. వదిలేసి ఇప్పుడు ఇటు సైడ్ అల్లుకున్న హెయిర్స్ని ఇటు టర్న్ చేసుకొని ఈ పార్ట్లో హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి.
ఇక్కడ దగ్గర నుండి ఈ పార్ట్ నుండి హెయిర్స్ తీసుకొని ఇంకా మిగతా హెయిర్స్ అన్నీ వెనకాల వదిలేసి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిన హెయిర్స్ ఇట్లా రైట్ సైడ్ తీసుకొని ఇప్పి తీసి పక్కన పెట్టేసి మిగతా హెయిర్స్కి ఇలాంటి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా వేసుకున్నట్టు అనిపిస్తుంది. చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి, స్కూల్ పిల్లలకి అప్పుడప్పుడు అట్లా కొంచెం డిఫరెంట్గా వేసినట్టు అనిపిస్తుంది. దానికోసమని ఈరోజు వీడియో స్టార్ట్ చేసి వీడియో చేయడం జరిగింది. చూడండి. ఫ్రంట్ సైడ్ అయితే హెయిర్స్ బాగా కనిపిస్తాయి కదా, అంటే జుట్టు బాగున్నట్టు అట్లా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. మంచి ఇట్లా ఫ్రంట్ సైడ్లో ఇట్లా అనిపిస్తుంది. చాలా ఈజీగా వేసుకునే 2 సైడ్ పోనీటైల్ హెయిర్ స్టైల్. ఈరోజు చాలా రిక్వెస్ట్ మెసేజ్లు వచ్చినాయి 2 సైడ్ పోనీటైల్ వేయాలని. సో నేనైతే ఇట్లా వేసుకుంటా, నాకు ఇట్లా ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. సో మీకు నచ్చిందా లేదనేది చెప్పండి. అంతే, ఇంకా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. కొంచెం నాది కాబట్టి కొంచెం తడబడగానే వేరే వాళ్ళ పిల్లలకి అట్లా వేసినప్పుడు మంచిగా నీట్గా అనిపిస్తుంది. కొంచెం ఈ ఫ్రంట్ సైడ్ ఎక్కువ హెయిర్స్ తీసుకొని ట్రై చేయండి. నావి హెయిర్స్ బాగా బ్లాక్ ఉండేసరికి వేసిన హెయిర్ స్టైల్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించదు. అల్లిన తర్వాత కూడా జుట్టు కొంచెం సెట్ చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఓవరాల్ ఇట్లా చూడనికైతే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసినాం, డిఫరెంట్ లుక్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో మీకు ఎట్లా అనిపించింది అనేది నా కామెంట్లో చెప్పండి. వేసుకుంటే చాలా మంచిగా హెయిర్ స్టైల్, ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. ఫ్రంట్ సైడ్ అయితే హెయిర్స్ బాగా కనిపిస్తాయి కదా, అంటే జుట్టు బాగున్నట్టు అట్లా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఆల్రెడీ హెయిర్ స్టైల్ చేసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. ఇక్కడ హెయిర్స్ తీసుకొని ఇట్లా టర్న్ తీసుకోవాలి. ఇట్లా 2 పార్ట్స్ తీసుకొని ఇట్లా కొంచెం నేను వీడియోలో చూపించినట్టు ఇట్లా బాగా టైట్గా టర్న్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఇట్లా ఫోల్డ్ చేసి ఒక దగ్గర రబ్బర్ బ్యాండ్ పెట్టాలి, ఊడిపోకుండా. ఇట్లా చేసిన తర్వాత 1 2 3 4 ఇక్కడ 4 వరకు ఇట్లా 4 వస్తాయి కదా, వీటి నుండి మనం హెయిర్స్ని సెట్ చేసుకోవాలి. అదే ఈరోజు మన హెయిర్ స్టైల్. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ ఒకటి. ఓకే, ఫస్ట్ అయితే కొన్ని హెయిర్ స్టైల్స్ చూస్తే ఈజీ అనిపిస్తాయి, కానీ వేసేటప్పుడు హార్డ్ ఉంటాయి. కొన్ని వేసేటప్పుడు ఈజీ ఉంటాయి, బట్ చూడడానికి హార్డ్ ఉంటాయి. అట్లా నెక్స్ట్ 1 అయిపోయింది, ఇంకా 2. సిమిలర్గా ఉండే హెయిర్ స్టైల్
వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ అని ఆల్రెడీ నేను వీడియో చేశాను. అది అది కూడా బాగా కనిపిస్తుంది. అది ఎవరైనా చూడకపోతే చూడండి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా క్లిప్తో పెట్టుకోవాలి. ఈ హెయిర్స్ అనేటివి మనం ఇటు సైడ్గా మంచిగా అనిపిస్తాయి. ఇట్లా వేసుకోవచ్చు. నెక్స్ట్ రైట్ సైడ్ కూడా ఇట్లే. లేదు ఇంకింతే చాలు అనుకునే వాళ్ళు ఇక్కడనే స్టాప్ చేసుకోవచ్చు. లేదు ఫేస్ పైన హెయిర్స్ రావాలి మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇంక ఇట్లనే వదిలేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లేదు ఇంకా ఇట్లా ఫేస్ పైన హెయిర్స్ రావడం ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు ఇటు సైడ్ కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇట్లా జుట్టు ఇట్లా లాగినట్టుగా ఇట్లా కాకుండా ఇట్లా స్టైల్గా అనిపిస్తుంది. జీన్స్ పైనకి ఇంకా టాప్స్ పైనకి చాలా బాగా అనిపిస్తుంది. పార్టీ లెహంగాస్ పైన కూడా చాలా బాగుంటుంది. కొందరికి జ్యువెలరీ ఎక్కువ పెట్టుకోవడం ఇష్టం ఉండని వాళ్ళు ఇట్లా వేసుకుంటే మనం జ్యువెలరీస్ ఎక్కువ పెట్టుకోవడం ఇష్టం ఉండని వాళ్ళు ఇలాంటి హెయిర్ స్టైల్ ప్రియారిటీ ఇస్తే చాలా బాగా అనిపిస్తారు. లేదు ఇంకా ఇటు సైడ్ కూడా వేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఇది కూడా చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ అయితే చాలా హెయిర్స్ మంచిగా చాలా జుట్టు ఉన్నట్టు ఇట్లా మంచిగా అనిపిస్తుంది. హెయిర్స్ లీవ్ చేయాలి, కంపల్సరీ లీవ్ చేస్తేనే ఈ లుక్ అనేది బాగా అనిపిస్తుంది. ఇట్లా టర్న్ చేసుకున్న తర్వాత ఇంతకుముందులానే సేమ్ ఇట్లా కలుపుకున్న తర్వాత ఇలాంటి బ్యాండ్ తోటి సెట్ చేసుకోవాలి. చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఏం అనట్లేదు, అవే టర్న్ అవుతాయి. చూసారు ఎంత బాగా అయినా టర్న్. ఇట్లా అయినా వాటిని ఇంతకుముందులానే ఒక్కొక్క అలాగే ఇట్లా హెయిర్స్ లోపలికి అంటే అయిపోతుంది. వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ లాగానే అలా ఇంకా పిన్ తోటి ఇట్లానే సెట్ చేసుకొని పిన్ తోటి సెట్ చేస్తే అయిపోతుంది. ఇట్లా ఫ్రంట్ సైడ్ చాలా బాగా అనిపించే హెయిర్ స్టైల్. ఇప్పుడు మామూలుగా మనం హెయిర్స్ లీవ్ చేస్తే ఇట్లా లీవ్ చేసినట్టు ఇట్లే ఉండిపోతాయి. ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే కొంచెం చోర నుండి మన ఇటు సైడ్ నుండి హెయిర్స్ మంచిగా కనిపిస్తే దానికోసమని ఇలా హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసి ఇట్లా ఫ్రంట్ సైడ్ మంచిగా కనిపించడం కోసమే ఇవి హెయిర్ స్టైల్ చేశాను. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు తెలిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓవరాల్ లైక్ వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ లాంటి హెయిర్ స్టైల్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఈ హెయిర్ స్టైల్ వల్ల మనకు ఫేస్కి ఇటు సైడ్ ఫేస్ మీదకి హెయిర్స్ రావు, కానీ ముందు సైడ్ హెయిర్స్ మంచిగా కనిపిస్తాయి. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎట్లా అనిపించింది అనేది నా కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇలాంటి మంచి హెయిర్ స్టైల్స్ చాలా చేశాను ప్రీవియస్గా. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి.
ఇలా అయితే ఈరోజు హెయిర్ స్టైల్ తీసుకున్న చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపించింది నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో